హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి అవుట్ సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో వాటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనం చూద్దాము. చాలా రకాల ఉద్యోగాలు అయితే ఇందులో ఉన్నాయి. అందరికీ అన్ని అర్హతలతో మరి ఉద్యోగాలు కూడా ఉన్నాయి. ఓకేనా, కంప్లీట్ డీటెయిల్ చూద్దాం. ముందు ఒక చిన్న లైక్ చేయండి. వీడియోని మొదటిసారి చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో ఉన్న నిరుద్యోగ విద్యార్థులకు మన యాప్లో చాలా తక్కువ కాస్ట్లో నిష్ణాతులైనటువంటి 20 ఇయర్స్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించడం జరిగిందండి, చాలా తక్కువ కాస్ట్లో. ప్లే స్టోర్ నుంచి ఆర్కే ట్యుటోరియల్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏపీ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి కేటగిరీ 1 ఫుల్ కోర్సు, డిజిటల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఫుల్ కోర్సు, ఏపీ గ్రూప్ 2కి సంబంధించి లేటెస్ట్ సిలబస్తో అన్ని క్లాసెస్ అయితే చెప్పించడం జరిగింది. సోషియాలజీకి సంబంధించి కూడా సపరేట్ కోర్సు జస్ట్ 97 రూపీస్కి అంతే చేస్తున్నామండి, అందరు కూడా గమనించాలి. యానిమల్ హస్బెండరీ కోర్సు, అంతేకాకుండా అన్ని కోర్సులపైన టెస్ట్ సిరీస్లు కూడా మన యొక్క యాప్లో అందుబాటులో ఉన్నాయి. ఒకసారి యాప్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి, డౌన్లోడ్ చేసుకొని ముందుగా డెమో క్లాసెస్ వినండి. ఇక్కడ కోర్స్ పైన క్లిక్ చేయగానే మీకు కంటెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే రెడ్ కలర్లో మీకు ఫ్రీ కంటెంట్ అయితే కనిపిస్తుందండి. ఒకసారి క్లిక్ చేసి చూడండి, కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ బై నవ్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు కంప్లీట్గా బై అయితే అవుతుందండి. ఓకేనా, ఆల్ ది బెస్ట్. మంచి అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ. గైస్, ఈ నోటిఫికేషన్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి విడుదల కావడం జరిగింది చిత్తూరు జిల్లాలో. మరి అందరూ కూడా వీటికి ఎలిజిబుల్ అండి. అన్నీ కూడా కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ బేసిస్లో ఫిల్ చేస్తున్నారు. 1వ తారీఖు నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. 7వ తారీఖు ఈ మంత్ లాస్ట్ డేట్గా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా, మరి ఇందులో ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 వచ్చేసి 10 ఉన్నాయి, 32,000 జీతము. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 కాంట్రాక్ట్ బేసిస్లో ఒకటి ఉందండి, 32,000 జీతము. కౌన్సిలర్ మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ ఒకటి ఉందండి, 21,500. థియేటర్ అసిస్టెంట్ 9 ఉన్నాయండి, మొత్తము 15,000 జీతం అయితే ఉంటుంది. ల్యాబ్ అటెండర్ అండి 3 ఉన్నాయి, 15,000 జీతము. నెక్స్ట్ పోస్ట్ మార్టం అసిస్టెంట్ 5 ఉన్నాయండి, 15,000 జీతము. రికార్డ్ అసిస్టెంట్ ఒకటి ఉంది, 15,000 జీతము. జనరల్ డ్యూటీ అటెండర్స్ అండి 10 ఉన్నాయి, మొత్తం 15,000 జీతము. ఆఫీస్ సబార్డినేట్ 2 ఉన్నాయి, 15,000 జీతం. మొత్తము 42 ఖాళీలు అయితే ఇక్కడ ఉండడాన్ని మనం చూడవచ్చు. మరి ఏ విధంగా అప్లై చేయాలంటే దీనికి చూద్దాం. ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ విత్ ద 2 sets of attachment of certificates for the above post are to be submitted to the office of the district coordinator of hospital services చిత్తూరు జిల్లాకి మనం పంపాల్సి ఉంటుంది ఈ అప్లికేషన్ని. 2 సెట్స్ అండి అటాచ్మెంట్ ఆఫ్ సర్టిఫికేట్స్ని ఏమేమి పెట్టాలో కూడా చెప్తాను నేను. ఓకే, ఈ అడ్రస్కి అయితే పంపాలో గుర్తుంచుకోండి. మరి మెరిట్ లిస్ట్ వచ్చేసి 10వ తారీఖు 9వ నెల మనకు ఉంటుందండి, మనం అప్లై చేసిన వితిన్ 2 డేస్లోనే. ఓకేనా, అంతేకాకుండా అపాయింట్మెంట్ లెటర్ వచ్చేది 15వ తారీఖు, అంటే వితిన్ 10-15 డేస్లోనే మీరు ఉద్యోగంలో ఉండడం అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ఓకే, ఫార్మసిస్ట్ వచ్చేసి దీనికి బీఫామ్ కానీ ఎంఫార్మసీ కానీ చేసి ఉండాలి ఫ్రెండ్స్, ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరము లేదు. డి ఫార్మసీ చేసిన వారు కూడా ఎలిజిబులే. ల్యాబ్ టెక్నీషియన్ వచ్చేసి మస్ట్ పాస్ డిఎంఎల్టీ లేదా బిఎస్సి ఎంఎల్టీ లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్లో కూడా చేసిన వాళ్ళు, అప్రెంటిస్షిప్ చేసిన వారు ఎలిజిబుల్. మస్ట్ బి రిజిస్టర్డ్ ఎట్ ఏపీపీ ఎంబీఏ అంటూ తెలియజేశారు, అంటే ల్యాబ్ టెక్నీషియన్గా చేసినట్టు రిజిస్ట్రేషన్. కౌన్సిలర్ అండి కౌన్సిలర్ మస్ట్ పాస్ బిఏ సోషల్ వర్క్ పాస్ అయిన వారు దీనికి ఎలిజిబుల్, లేదా ఎంఎస్డబ్ల్యూ చేసిన వారు కూడా ఎలిజిబుల్ అండి. థియేటర్ అసిస్టెంట్ మస్ట్ పాస్ ద ఎస్ఎస్సి 10వ తరగతి పాస్ అయి ఉండి, నెక్స్ట్ మినిమం 5 years నర్సింగ్ ఆర్డర్లీ ఇన్ హాస్పిటల్ చేసి ఉండాలి, వారు ఎలిజిబుల్. ల్యాబ్ అసిస్టెంట్ వచ్చేసి దీనికి కూడా 10వ తరగతి ఉండాలండి. నెక్స్ట్ ల్యాబ్ అటెండెంట్ వొకేషనల్ కోర్స్ అయితే చేసి ఉండాలంటూ తెలియజేశారు, లేదా ఇంటర్మీడియట్లో వొకేషనల్ ఎంఎల్టీ కోర్స్ చేసినా కూడా ఎలిజిబుల్. పోస్ట్ మార్టం అసిస్టెంట్ వచ్చేసి 10వ తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. రికార్డ్ అసిస్టెంట్కి ఎనీ డిగ్రీ విత్ కంప్యూటర్ సబ్జెక్ట్ యాజ్ కంప్యూటర్ ఒక సబ్జెక్ట్గా ఉండాలంటే ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు.
జనరల్ డ్యూటీ అటెండెంట్ అండి, మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎస్ఎస్సి, 10వ తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. ఆఫీస్ సబార్డినేట్ కూడా 10వ తరగతి ఉంటే సరిపోతుందండి, ఇంకా ఏం అవసరం లేదు. మరి ఏజ్ వచ్చేసి 18 నుంచి 42 సంవత్సరాల అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయో పరిమితి, ఎక్స్ సర్వీస్మెన్కి 3 సంవత్సరాలు, పిహెచ్ అభ్యర్థులకు 10 సంవత్సరాలు. మరి ఫీ వచ్చేసి అప్లికేషన్ ఫీ ఫర్ కాంట్రాక్ట్ బేసిస్ పోస్ట్ 10,000 రూపాయలు. అప్లికేషన్ ఫర్ అవుట్సోర్సింగ్ వచ్చేసి పోస్ట్ వచ్చేసి 500 రూపాయలు అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. ఫీ అయితే కొంచెం ఎక్కువనే ఉందండి, మరి ఓవర్గా పెట్టారు. ఏపీపీఎస్సి అప్లై చేయడానికే జస్ట్ 200-300 ఉంటుంది, కానీ ఈ కాంట్రాక్ట్ ఉద్యోగాలకు 1,500 రూపాయలు మరి దారుణంగా అయితే ఉంది అప్లికేషన్ ఫీ అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే. సో ఇంట్రెస్ట్ ఉన్న వారు మాత్రమే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్, ఓకే. మరి ఇది ద టెన్యూర్ ఆఫ్ ది కాంట్రాక్ట్ ఆఫ్ అవుట్సోర్సింగ్ పోస్ట్ ఈజ్ ఇనిషియల్లీ 1 year, తర్వాత మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారండి. ఫస్ట్ అయితే 1 year గాను తీసుకుంటారు, తర్వాత మళ్ళీ ఎక్స్టెండ్ చేయడం కూడా జరుగుతుంది, ఓకేనా. సో ఇలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు వీటికి, కంప్లీట్గా ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ అండ్ మెరిట్ బేసిస్ ఉద్యోగాలండి. సో ఇది డౌన్లోడ్ చేసుకొని మీరు మొత్తం ఫిల్ చేసి పైన చెప్పిన అడ్రస్కి అయితే పంపాలండి 7వ తారీఖు లోపు, ఓకేనా. ఎన్క్లోజర్స్ కూడా చూడండి ఏమేమి వీటికి అటాచ్ చేయాలి, 2 సెట్లు అటాచ్ చేయాలి, మర్చిపోవద్దు ఎవరు కూడా, ఓకేనా. సో గైస్, మరి ఇది ఈ రోజుకు సంబంధించిన అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్, బై. సో గైస్, ఎవరికైనా సమాజ శాస్త్రం సోషియాలజీ పైన కంప్లీట్ కోర్స్ కావాలి అనుకుంటే, సో మరి డైలీ క్లాస్లో చెప్పినటువంటి పీడిఎఫ్ ప్లస్ క్లాస్లో చెప్పినటువంటి టెస్ట్ సిరీస్ మేము ప్రాక్టీస్ చేసుకోవాలి కదా క్వశ్చన్స్ అని ఎవరికైనా అనుకున్నట్లయితే 500 రూపాయల కోర్సుని జస్ట్ 99 రూపీస్కి అయితే అందచేయడం జరుగుతుందండి. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో అయితే దీన్ని అప్డేట్ చేస్తాను ఈరోజు ఈవినింగ్ వరకు. ఇంట్రెస్ట్ ఉన్న వారు తీసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. సో కంప్లీట్గా మీకైతే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనం చెప్పుకున్న క్లాస్ యొక్క పీడిఎఫ్ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది. మంచి అవకాశము సచివాలయ అభ్యర్థులకు, సిడిపిఓ అభ్యర్థులకు కూడా ఇది మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. జాబ్ డిసైడింగ్ అండి. మొత్తము 27 టాపిక్ల పైన పీడిఎఫ్, 27 టాపిక్ల పైన మొత్తము టెస్ట్ సిరీస్ కూడా మనకు అందుబాటులో ఉండేలా చూద్దాం, ఓకేనా. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.